కబ్జా వినడానికి కాస్తంత కటువుగా ఉన్న వేల కోట్ల రూపాయలు అప్పనంగా తెచ్చిపెట్టే దర్జా దౌర్జన్యం ఇది. అందుకే నేతలు, అధికారులు, బడాబాబులు, రియల్టర్లు ఇలా పెద్దోళ్లంతా కలిసి ఈ అతిపెద్ద నేరాన్ని అత్యంత చాకచక్యంగా చేస్తున్నారు. బహిరంగంగానే ప్రభుత్వ భూముల్ని మింగేస్తున్నారు. ఇదేదో ఒక రాష్ట్రంలో కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కబ్జా రాయుళ్లు వేల కోట్ల అక్రమాలకు తెరలేపుతున్నారు. కబ్జా. ఇప్పటి వరకు మీరు ఎన్నో కబ్జాలు చూసి ఉంటారు. కానీ ఇలాంటి కబ్జా మాత్రం ఎప్పుడు ఎక్కడా చూసి ఉండరు. ఏదో శివార్లలో 1.5 ఎకరం కాదు, ఏదో మురికివాడలో 100 గజాలు కాదు, నగరం నడిబొడ్డున ఏకంగా 700 ఎకరాలు అప్పనంగా ఆక్రమించేసుకుని దానికి నకిలీ పత్రాలు సృష్టించేసుకుని చివరికి అందులో 4-5 ఎకరాలు మెట్రో నిర్మాణానికి ఇచ్చినందుకు ఏకంగా ప్రభుత్వం నుంచే కోట్ల రూపాయల పరిహారం పొందిన కబ్జా. నగరం నడిబొడ్డున జరిగిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన భూ కుంభకోణం కబ్జాల చరిత్రలోనే టాప్ రేంజ్ లో నిలిచిపోయే కుంభకోణం. అసలు ఈ కబ్జాలు ఏ రేంజ్ లో సాగుతాయో ప్రపంచానికి చాటి చెప్పిన భూ కుంభకోణం. వేల కోట్ల రూపాయల భూమికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగా రాత్రికి రాత్రే దొంగ పత్రాలు సృష్టించి అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసిన మహాభూమాయ. ఓ 20 ఏళ్ల కిందట హైదరాబాద్ ను ఒక ఊపు ఊపిన మాట రియల్ భూమ్. అప్పట్లో ఒక్కసారిగా వచ్చిన రియల్ భూమ్ తో సిటీలో భూముల రేట్లకు రెక్కలొచ్చాయి. పంట పొలాలతో సహా బంజరు భూముల్లో కూడా రేట్లు కోట్లకు పెరిగిపోయాయి. 1 ఎకరం ఉన్నోళ్లు కూడా అరెకరం అమ్మి కోటీశ్వరులైపోయారు. సిటీలో భూముల రేట్లు వేల నుంచి లక్షలకు కాదు, ఏకంగా కోట్లకు పెరిగిపోయాయి. హైదరాబాద్ శివార్లలో 50 కిలోమీటర్ల దూరంలో కూడా వరుస వెంచర్లు వెలిశాయి. పంట పొలాల్లో కూడా రాళ్లు పాతి వెంచర్లు చేసేశారు. ఎక్కడ చూసినా రియల్ భూమ్. దీనికి తోడు అప్పటికే ఇరగదీస్తున్న ఐటీ భూమును నమ్ముకొని ఏడాపెడా అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు, విల్లాలు, ఇలా ఒకటేమిటి సెంటు స్థలం దొరికితే చాలు రాత్రికి రాత్రి పునాదులేసి తెల్లారేసరికి ప్రహరీ లేపేసేవారు. నిజానికి ప్రపంచానికి తెలిసిన రియల్ భూమి ఇది. కానీ అంతకుముందు 60-70 ఏళ్ల నుంచే ఈ దందాలు హైదరాబాద్లో ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే కాదు, ఇంకా చెప్పాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని నగరాల్లోనూ ఈ దందాలున్నాయి. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల జరిగే అతిపెద్ద వ్యాపారం భూముల అమ్మకం. భూములు అమ్మితే డబ్బులొస్తాయి, కాకపోతే అమ్మడానికి సొంత భూమి ఉండాలి. కానీ భూములు లేకపోతే అమ్మడం కుదరదు. ఇది సామాన్యులకు సంబంధించిన సంగతి. కానీ కాస్త తెలివి ఉన్నవాళ్ళైతే ఏం చేస్తారు? పక్కోడు భూముల్ని కూడా అమ్మేస్తారు. ఖాళీ భూముల్ని కబ్జా చేసి వాటిని తమవి అని చెప్పి మరీ అమ్మేస్తారు. అంతేకాదు, ఇప్పటికే అమ్మేశారు కూడా. ఇదేదో 25 ఏళ్ల కిందట మొదలైన దందా కాదు, నిజాంల కాలం నుంచి జరుగుతున్న భూభాగోతమే. భూములు కబ్జా చేయటం, వాటిని అమ్మేయటం రియల్ లైఫ్ లో కామన్ అయిపోయాయి. ఈ భూగోళం మొత్తం మీద 3వ వంతు నీరుంటే కేవలం 1 వంతు మాత్రమే భూమి ఉంది. ఎప్పుడో వేల ఏళ్ల కిందట లక్షల్లో జనాభా ఉంటే ఇప్పుడది 750 కోట్లకు దగ్గరవుతోంది. ఇలా జనాభా పెరిగే కొద్దీ ఉన్న భూమికి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది. ఇదే వేల కోట్ల వ్యాపారానికి మూలసూత్రంగా మారింది. ఇప్పుడు ప్రపంచంలో ఏ దేశంలోనైనా విలువైన వస్తువు ఏదైనా ఉందా అంటే అది భూమి ఒక్కటే. ఇక 125 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో ఈ భూముల విలువ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మన దేశంలో నేరం అంతా భూమి చుట్టూనే తిరుగుతోంది. హైదరాబాద్ స్టేట్ ను పాలించిన నిజాంకు అప్పట్లో అధికారికంగా 1,20,000 ఎకరాలుండేవి. స్వాతంత్ర్యం వచ్చాక ఆ ఆస్తులన్నీ అన్యాక్రాంతమైపోయాయి. నిజాంకు చెందిన భూములకు సరిగ్గా పత్రాలు లేకపోవటం, లెక్కపద్దు తెలియకపోవడంతో అప్పట్లో బడాబాబులంతా వాటిని ఇష్టానుసారం కబ్జా చేసేశారు. ఇలా నిజాంకు చెందిన వేలాది ఎకరాలు కబ్జాలకు గురై తిరిగి వేరే వాళ్ల చేతుల్లోకి మారి ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా గుర్తించలేని పరిస్థితులకు వచ్చేశాయి. హైదరాబాద్లో నిజాం భూములతో పాటు ప్రభుత్వ స్థలాలు కూడా ఎప్పుడో అన్యాక్రాంతమైపోయాయి. ఇలా ఖాళీగా ఉన్న స్థలాల్ని ఆక్రమించుకోవటం, వాటిలో నిర్మాణాలు చేపట్టడం, ఆపై పట్టాలు పుట్టించడం, వాటిని తిరిగి అమ్మేయటం, ఇది
హైదరాబాద్లో దశాబ్దాలుగా నడుస్తున్న వ్యవహారం. మరికొన్ని చోట్ల ఒక్కో భూమిని 5-6గురికి అమ్మిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని కీలక స్థలాల్లో భూముల్ని కబ్జా చేసి వాటికి నకిలీ పత్రాలు సృష్టించి గుట్టుగా ఒకరికి తెలియకుండా ఒకరికి అమ్మేసిన సంఘటనలు సిటీలో కోకొల్లలు. కళ్ల ముందే ఇన్నేసి అక్రమాలు జరుగుతుంటే ఎవ్వరూ పట్టించుకోరా? అధికారులు ఏం చేస్తున్నారు అన్న అనుమానం రావచ్చు. అయితే వినండి, ఈ కబ్జాల భాగోతం, ఒక ల్యాండ్ 4-5గురికి అమ్మటం, ఈ భూ భాగోతాలన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీసు కేంద్రంగానే సాగుతున్నాయి. నగరంలో జరిగే 90% అక్రమ లావాదేవీల్లో రిజిస్ట్రేషన్ శాఖల ప్రమేయం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వాళ్ల ప్రమేయం లేకుండా ఏ ఒక్క అక్రమం కూడా జరగదు. నిజానికి ఇలాంటి వాటిని పరోక్షంగా ప్రోత్సహించేది కూడా సదరు శాఖ అధికారులే. ముందు రెవెన్యూ అధికారులకి ఈ పరిస్థితి తెలుస్తుంది. తర్వాత రిజిస్టర్ కావడం తప్పదు కాబట్టి రిజిస్ట్రార్ ఆఫీస్కి వాళ్ళు పరిగెత్తారు. రిజిస్ట్రార్కి ఇన్సైడ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి, అంటే తనకు తెలిసిన ప్రొసీజర్స్ కానివ్వండి, విధానాలు కానివ్వండి, లేకుంటే ఎవరెవరు భూములు ఎక్కడెక్కడ ఖాళీగా పడున్నాయి, అసలు గవర్నమెంట్ అవునా కాదా అన్న విషయాలు రిజిస్ట్రార్ అధికారులు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు రిజిస్టర్ చేస్తే కానీ టైటిల్ మారదు. కాబట్టి ఇది వాళ్ళ ప్రమేయం లేకుండా జరిగే అవకాశమే లేదు. సాధారణంగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తమ పరిధిలో ఖాళీ స్థలాలు, రెవెన్యూ భూములు ఎక్కడెక్కడున్నాయో గుర్తిస్తారు. ఆ భూముల వివరాలను పెద్ద పెద్ద రియల్టర్లకు, పొలిటీషియన్లకు అందజేస్తారు. వాళ్ళు వెళ్లి వాటిని కబ్జా చేస్తారు. స్థలాల చుట్టూ ప్రహరీ గోడలు కట్టేసి వాటిని సొంతం చేసుకుంటారు. కొందరు వాటిని లేఅవుట్లు వేసి అమ్మేస్తారు. మరికొందరు వాటిల్లో అపార్ట్మెంట్లు, విల్లాలు కట్టేసి అమ్మేస్తారు. ఇలా అధికారుల సాయం లేకుండా ఏ రియల్టర్ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ బడాబాబు కానీ స్థలాన్ని కబ్జా చేయటం కుదరదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్ని కుదిపేస్తున్న మియాపూర్ భూ కుంభకోణం కూడా ఇలా జరిగిందే. ఇన్నాళ్లు సామాన్యుడికి తెలిసిన భూదందాలు వేరు, కానీ ఇప్పుడు బయటపడ్డ భూదందా వేరు. ఇదేదో అక్రమార్కులు తమ భుజబలం చూపించి బలవంతంగా కబ్జా చేయడం కాదు. ఆ అక్రమాలకు అధికారం తోడైతే 1000 కోట్లు ఎలా నొక్కేయొచ్చో ససాక్ష్యంగా చేసి చూపించిన అతిపెద్ద భూ కుంభకోణానికి ఇప్పుడు హైదరాబాద్ వేదిక అయింది. మన దేశంలో సామాన్యులకు తెలియని విషయాలు చాలానే ఉంటాయి. అందులో ఒకటి ఈ భూమి చుట్టూ జరిగే స్కామ్లు. చేతిలో ఎదురుగా పత్రాలు కనిపిస్తే ఎవరు చెప్పిన మాటైనా నమ్మేస్తారు. కాగితాల మీద ఉన్న నమ్మకంతో కోట్లు కూడా కుమ్మరించేస్తారు. ఇది ఒక్క సామాన్యులే కాదు, సంస్థలు, బ్యాంకులు కూడా చేసే పని. అయితే ఇవన్నీ అక్రమార్కులు ఏదో గుట్టుచప్పుడు కాకుండా చేసే పనులు కాదు. అక్షరాల అధికారుల సాయంతో, వారి అండదండలతో జరిగే పని. ఇలాంటి అక్రమాలకు రిజిస్ట్రేషన్ ఆఫీసులే కేంద్రమని తాజాగా బయటపడ్డ గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన భూ కుంభకోణంతో తేలిపోయింది. హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా భూమి చుట్టూ జరిగే మోసాలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కేంద్రంగానే జరుగుతున్నాయి. హైదరాబాద్లో గత 40-50 ఏళ్లలో ఖాళీ స్థలాల్ని ఆక్రమించుకోవటం, పట్టాలు పుట్టించటం, వాటిని 4-5గురికి వరుసగా అమ్మినట్లు పత్రాలు, వారందరి మధ్య భూమి చేతులు మారినట్లు చూపించటం, చివరికి వాటిని పూర్తిగా కబ్జా చేసేయటం, ఇలా ఎప్పటి నుంచో జరుగుతున్న భూ భాగోతమే ఇది. అయితే ప్రభుత్వానికి చెందిన 693 ఎకరాల భూమిని గంపగుత్తగా ఆక్రమించేసుకుని దాన్ని పెట్టి బ్యాంకులో లోన్లు పొందాలనుకోవటం, ప్రభుత్వానికి ఇచ్చి పరిహారం పొందాలనుకోవటం మాత్రం ఎవ్వరూ ఊహించని స్కామ్. గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన స్కామ్ చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. 1000 కోట్ల రూపాయల భూమిని మాయ చేసి రాత్రికి రాత్రే దొంగపత్రాలు సృష్టించారు. మియాపూర్లో ఏకంగా 693 ఎకరాల భూమికి ఎగనామం పెట్టేశారు. ఈ భూభాగోత్వం వెనుక 50 ఏళ్లకు పైబడ్డ చరిత్ర ఉంది. 1948లో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యాక అనేక మంది ఇక్కడి ఆస్తుల్ని, 1000 ఎకరాల భూముల్ని వదిలేసి పాకిస్తాన్ వెళ్లిపోయారు. ఆ భూములన్నీ ప్రభుత్వపరమయ్యాయి. ఇలా మియాపూర్లో ఉన్న 693 ఎకరాల భూమిని కబ్జా చేసి ఏకంగా రిజిస్టర్ చేయించుకున్నారు. కానీ ఎక్కడో చిన్న తీగలాగితే డొంకంతా కదిలింది. అయితే ఇంత పెద్ద స్కామ్ జరగటం వెనుక సూత్రధారి ఓ బడాబాబే అయినా పాత్రధారి మాత్రం కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు. మియాపూర్ పరిధిలో ఉన్న ఈ భూముల్ని ఈయన గారు రిజిస్ట్రేషన్ చేయటంతో ఈ స్కామ్ బద్దలైంది. నిజానికి ఒక్క భూమే కాదు, ఇలా 1000 ఎకరాల్లో భూములకు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి వాటి వాస్తవ యజమానులు దేశం వదిలి వెళ్లే ముందు వాటిని తమకు అమ్మినట్లు పత్రాలు తయారు చేశారు.
ఇవి రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితాలోని సర్వే నెంబర్లలో ఉన్నాయని తెలిసినా అధికారుల అండ చూసుకొని మరికొందరు కూడా దందాలోకి దిగి శేరిలింగంపల్లి మండలంలోని మియాపూర్లో ఉన్న 693 ఎకరాల ఈ ప్రభుత్వ భూమిపై కన్నేశారు. వాస్తవానికి ఈ భూములు మూసాపేట సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తాయి. కానీ అక్కడైతే తమ పన్నాగం పారదనుకున్న ఆలోచనతో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావుతో మాట్లాడి అక్రమాలకు తెరలేపారు. ఆయన అండతోనే మొత్తం స్కామ్ నడిచింది. ఎక్కడైనా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనడం వలన దాన్ని ఆసరగా తీసుకొని దాన్ని ఒక ఎల్బీగా తీసుకొని హైదరాబాద్ నగరంలో కొందరు క్రిమినల్ ఇంటెన్షన్స్తో చాలా రిజిస్ట్రేషన్స్ చేసినారు. ఉదాహరణకు ఈ కూకట్పల్లి కానీ మియాపూర్ కానీ ఇక్కడ జరిగిన రిజిస్ట్రేషన్స్లో సంవత్సరానికి ఒక 100 రిజిస్ట్రేషన్స్ జరిగినాయి అనుకుంటే స్థానికంగా 50% అయితే అన్ని బయట 50% అయినాయి. ఎక్కడైనా కాంప్లికేటెడ్ ల్యాండ్ నుండి తప్పుడు రికార్డులు ఉన్నాయనుకుందాం ఓల్డ్ సిటీలో, ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇక్కడ తప్పుడు రికార్డులు ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఇలా ఈ దందా అంతా 3 సంవత్సరాలు జరిగింది. తర్వాత మొన్న వాళ్ళ పాపం పండి బయటకు వచ్చింది. ఇది పెద్ద ఎత్తున ఇదొకటే కాదు, రాష్ట్రంలో చాలా ప్లేసెస్లో ఇలా జరిగింది. తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా బయటకు వచ్చేసింది. దీంట్లోపల కీలకమైన పాత్ర సబ్ రిజిస్ట్రార్లు ఉందన్నమాట. వాళ్ళు కొందరు భూ కబ్జాదారులతో కుమ్ముక్కై రికార్డ్స్ అన్నీ కూడా ట్యాంపరింగ్ చేసి వాళ్ళ పేర్లో చేసుకోవడం, మధ్యలో ఈ యొక్క పవర్ ఆఫ్ అటార్నీగా పెట్టడం, బేనామీ పేర్ల వేతో ట్రాన్సాక్షన్ చేసుకోవడం ఇలా జరుగుతూ వచ్చింది. ఈ భూములు కొందరు మైనారిటీ వ్యక్తుల పేరుతో ఉన్నట్లు పత్రాలు సృష్టించారు. వారితో మరో ప్రైవేటు సంస్థకు జీపీఏ చేయించి ఆపై మరో కంపెనీకి అమ్మేయాలని ప్లానేశారు. ఒకవేళ స్కామ్ బయటపడ్డా 2013లో గవర్నమెంట్ రిలీజ్ చేసిన గెజిట్లో ఈ భూములను ప్రభుత్వ భూములుగా చూపించలేదన్న సాకును చూపించి తాము తప్పించుకోవచ్చని ప్లానేశారు. ఈ వ్యవహారం అంతటినీ సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావే దగ్గరుండి నడిపించారు. ఇందులో భాగంగానే కైసారుద్దీన్ ఖాన్ వారసులుగా చెప్పుకుంటున్న అమీరున్నీసా బేగం మరో 7 నుంచి ట్రినిటీ ఇన్ఫా ప్రతినిధులుగా పార్థసారథి 2016 జనవరి 15న జీపీఏ తీసుకున్నారు. జీపీఏ తీసుకున్న రోజే పార్థసారథి 693 ఎకరాలను సువిశాల్ కంపెనీకి అమ్మేశారు. మొత్తం అంతా ఒక్కరోజులోనే జరిగిపోయింది. ఈ రిజిస్ట్రేషన్ మీద అనుమానం వచ్చిన ఉన్నతాధికారులు ఇంటర్నల్ ఆడిటింగ్ చేశారు. ఇందులో ఏ ఫీజులు కట్టకుండానే జీపీఏ రిజిస్ట్రేషన్ జరిగినట్లు తేలింది. ఇక స్టాంప్ డ్యూటీ కింద కేవలం 1,00,000, రిజిస్ట్రేషన్ ఛార్జీల కింద 20,000 మాత్రమే చెల్లించినట్లు తేలింది. 2016 జనవరి 15న జీపీఏతో పాటు విక్రయ ఒప్పందం జరిగినప్పటికీ కేవలం జీపీఏను రిజిస్ట్రార్ మాత్రమే చేయించడంతో అనుమానం వచ్చి చూస్తే అసలు సంగతి బయటపడింది. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు రూల్స్ కు విరుద్ధంగా ఈ రిజిస్ట్రేషన్ ను బుక్ నెంబర్ 1 కు బదులు బుక్ 4లో రిజిస్టర్ చేశారు. విక్రయ ఒప్పందం పత్రాలు 11 నెలల పాటు పెండింగ్ లో ఉన్నా వాటిని పరిశీలించలేదు. ఈ అనుమానాలన్నింటిపై దృష్టి పెడితే ఒక్కొక్కటి బయటపడ్డాయి. చట్టం ఎవరి చేతిలో ఉంది? రెవెన్యూ అథారిటీస్. ఒక అన్యాయం జరిగితే గ్రౌండ్ లెవెల్లో రెవెన్యూ పరంగా వచ్చేసరికి, సివిల్ మ్యాటర్ రెవెన్యూ పరంగా వచ్చేసరికి రెవెన్యూ అథారిటీస్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళే ఈ భూ దందాల్లో కీలక భాగం వహిస్తున్నారు. వాళ్ళు కూడా భాగస్తులై ఉంటున్నారు. అట్లాగే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళు కూడా భాగస్తులై ఉంటారు. అట్లాగే స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీస్కి వచ్చేతలకి మీరు ఇట్లా జరిగింది అన్యాయం అంటే మాకు ఎలాంటి పవర్ లేదు, మీరు సివిల్ కోర్టుకి వెళ్ళండి లేకపోతే ఇంకో దానికి కోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి ఒక లిటిగేషన్ ప్రొలాంగ్ చేసే పద్ధతిలో మేము ఏదైనా చేస్తాం, మాకు కావాల్సిన డబ్బే అని ఒక్కటువంటి గవర్నమెంట్కి ఆదాయం వనరు సూచించడానికి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి అని చెప్పేసి దాన్ని ఒక ఆసరాగా తీసుకొసుకొని దేన్నైనా సరే కొంతమందికి ఉపయోగపడే విధంగా దాని అధికారం దుర్వినియోగం చేపడటం వల్లే అన్ని స్థాయిల్లో కూడా ఇదంతా జరగటం వల్లే ఇవన్నీ కూడా భూదందాలు కూడా చేకూర్చడం. ఇంత పెద్ద కుంభకోణం సబ్ రిజిస్ట్రార్ అండ లేకుండా జరగదు. ఈ స్కామ్ లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ సహా నిందితులకు సహకరించినందుకు గాను ఆయనకు అక్షరాల 50 కోట్లు ముట్టిందంటే ఈ శాఖలో ఏ స్థాయిలో స్కామ్లుంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ స్కామ్ వల్ల ప్రభుత్వానికి 587 కోట్ల మేర నష్టం జరిగింది. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సిన ఒక అధికారే ఇలా అక్రమార్కులతో కుమ్మక్కై వేల కోట్ల భూముల్ని వారికి కట్టబెట్టడం చూస్తుంటే ఈ శాఖలో ఏ స్థాయిలో అవినీతి ఉందో అర్థమవుతుంది. ఇంత పెద్ద స్కామ్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా గోల్డ్ స్టోన్ ప్రసాదే నడిపించారు. రియల్ ఎస్టేట్ రంగంలో 3 దశాబ్దాలుగా పాతుకుపోయిన గోల్డ్ స్టోన్ ప్రసాద్ కి ఇప్పటికే మియాపూర్లో చాలా ల్యాండ్స్ ఉన్నాయి. అవినీతి కేంద్రంగానే ఈయన ల్యాండ్ డీల్స్ సాగుతాయి. అధికారుల్ని బుట్టలో వేసుకోవటం ఈయనకు వెనతో పెట్టిన విద్య. ప్రసాద్ ఒకరే కాదు, అతని సోదరులకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలున్నాయి. వారిలో ఒకరు ట్రినిటీ ఇన్ఫా డైరెక్టర్ పార్థసారథి.
ఆయన పేరు మీదనే మియాపూర్లో 693 ఎకరాల ప్రభుత్వ భూములు రిజిస్టర్ చేశారు. కోట్ల విలువైన భూముల్ని చవగ్గా కొట్టేశారు. ఈ రిజిస్ట్రేషన్ జరిగిన రోజునే ఈ భూముల్ని సువిశాల్ కంపెనీకి అమ్మేశారు. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇంత దర్జాగా ఇంత పెద్ద స్కామ్ చేశారంటే కారణం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు అండదండలే. ఒక్క హైదరాబాదే కాదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో కూడా ఇలాంటి భారీ భూ కుంభకోణమే బయటపడింది. ఈ భూ కుంభకోణాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో భూమి చుట్టూ స్కాములు ఏ స్థాయిలో పెచ్చురెళ్తున్నాయో బట్టబయలవుతోంది. రిజిస్ట్రార్ ఆఫీస్ కేంద్రంగా అవినీతి జరుగుతుందని తెలిసినా ఈ స్థాయిలో స్కాములు జరుగుతాయని తెలిసి సామాన్యుడు నివ్వెరపోతున్నాడు. ఈ అవినీతికి అంతం ఎప్పుడని ప్రశ్నిస్తున్నాడు. రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతి జరుగుతుందన్నది ప్రపంచానికి తెలియని కొత్త విషయం కాదు. కానీ మనకు తెలిసిన అవినీతి వేరే. ప్రతి భూమి అమ్మకం కొనుగోలు జరిగేటప్పుడు ప్రభుత్వ రేటు ఒకటి ఉంటుంది, కానీ మార్కెట్ రేట్ మరొకటి ఉంటుంది. వాస్తవంగా లావాదేవీలు జరిగేది మార్కెట్ రేటుకే అయినా రిజిస్ట్రేషన్ జరిగేది మాత్రం గవర్నమెంట్ రేటుకే. 99% ప్రాపర్టీల అమ్మకం కొనుగోలు ఇలాగే సాగుతుంది. ఈ దందాలన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీసు కేంద్రంగానే సాగుతాయి. అక్కడ ఆఫీసు బయట ఉండే స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లే బ్రోకర్లుగా ఈ అవినీతి జరిగిపోతుంది. ఇది అందరికీ తెలిసిందే. కానీ సామాన్యుడికి తెలియని అవినీతి కూడా ఇదే ఆఫీస్ కేంద్రంగా సాగుతూ ఉంటుంది. అది అధికారుల ప్రమేయంతోనే సాగుతుంది. దానికి పెద్ద ఉదాహరణే గోల్డ్ స్టోన్ ప్రసాద్, సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు సంయుక్తంగా చేసిన భూ కుంభకోణం. రెవెన్యూ అధికారులు, సబ్ రిజిస్ట్రార్లు తమ పరిధిలోని భూముల్ని గుర్తించటం, వాటిలో ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్లు ఏవో తెలుసుకోవటం, వాటి సమాచారం రియల్టర్లు, పొలిటీషియన్లకు ఇవ్వటం, వారు ఆ భూముల్ని కబ్జా చేస్తే సపోర్ట్ చేయటం, ప్రభుత్వ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు మార్చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న చిన్న రిజిస్ట్రేషన్లు మొదలుకొని ఇలాంటి బడా స్కాముల వరకు అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కేంద్రంగా అధికారుల ప్రమేయంతో జరిగేవే. మియాపూర్లో ఇదే జరిగింది. విశాఖపట్నంలో కూడా ఇదే జరుగుతోంది. విశాఖ కేంద్రంగా బయటపడ్డ 20,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం ప్రభుత్వానికి దిమ్మదిరిగేలా చేసింది. విశాఖలో దశపల్లా హిల్స్ ల్యాండ్ స్కామ్ ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. విశాఖలో దశపల్లా హిల్స్ లో ఉన్న 85 ఎకరాల భూమి హక్కుదారులు ఎవరన్న దానిపై సుదీర్ఘ పోరాటం జరుగుతోంది. 1958లో రాణి కమలాదేవికి ఈ భూములను అప్పగిస్తూ అనకాపల్లి సెటిల్మెంట్ కోర్టు గ్రౌండ్ రెంట్ పట్టా జారీ చేసింది. 1967లో టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ ఇక్కడ కొంత భూమి సేకరించి దశపల్లా లేఅవుట్ ను అభివృద్ధి చేసింది. ఈనాం భూముల రద్దు నిర్ణయం తర్వాత ఈ ఆస్తులపై హక్కు కోసం రాణి కమలాదేవి మరియు ప్రభుత్వం మధ్య న్యాయ వివాదం తలెత్తింది. అప్పట్నుంచి వివిధ కోర్టుల్లో రాణి కమలాదేవికి అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. 1998లో అప్పటి విశాఖపట్నం అర్బన్ తహసీల్దార్, కమిషనర్ ఆఫ్ సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ అండ్ రిజిస్టర్స్ ఎదుట రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇనాం అబాల్షన్ యాక్ట్ ప్రకారం ఈ భూమి ప్రభుత్వానికి చెందిన పోరంబోకుగా గుర్తిస్తూ 2001లో రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ రాణి కమలాదేవి కోర్టును ఆశ్రయించారు. 2 దశాబ్దాలుగా నలుగుతున్నా ఇప్పుడు 2014లో కౌంటర్ దాఖలు చేయడంలో ప్రభుత్వం ఆలస్యం చేయడంతో సుప్రీంకోర్టు ఈ భూమిని రాణి కమలాదేవికి చెందినట్లు తీర్పు ఇచ్చింది. ఆనాటి తహసీల్దార్ నిర్లక్ష్యం వల్ల పోరంబోకుగా గుర్తించిన స్థలం ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల పరమైంది. ఇక్కడ సర్కారుకు 20 ఎకరాల భూమి ఉన్నట్టు లెక్కలు చెబుతున్నా రికార్డులు లేవు. ఫలితంగా ప్రభుత్వ అతిథి గృహంతో పాటు జీవీఎంసీ నిర్మించిన వాటర్ ట్యాంక్, రహదారి ఎవరికి చెందుతాయనేది చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగానే ఈ భూముల్లో భవనాల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. ఇందులో ప్రముఖుల ఇళ్లు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ భూములు ఆక్రమణకు పెద్ద కుట్ర జరుగుతోందని ప్రతిపక్షం ఆరోపించింది. ఖరీదైన భూముల్ని ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేసి ప్రైవేటు వ్యక్తుల పాలయ్యేలా చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ భూ ఆక్రమణల్ని అడ్డుకోవడానికి గతేడాది కలెక్టర్ యువరాజ్ కూడా గెజిట్ దాఖలు చేయడంతో మళ్లీ కోర్టు వ్యాజ్యాలు మొదలయ్యాయి. మియాపూర్లో జరిగిన ఈ భూ కుంభకోణం ప్రభుత్వానికి తెలియకుండా జరిగింది. కానీ విశాఖ కేంద్రంగా బయటపడ్డ ఈ స్కామ్ ప్రభుత్వ భూముల్ని ఆక్రమించేందుకు జరుగుతోంది. ప్రస్తుతానికి ప్రతిసారి కోర్టుల్లో ప్రభుత్వం ఓడిపోతూనే వస్తోంది. మరి ఇప్పటికైనా మేల్కొంటుందా, లేక వేల కోట్ల విలువైన భూముల్ని అక్రమార్కులకు అప్పనంగా వదిలేస్తుందా అన్నది వేచి చూడాలి. ఇలా 2 రాష్ట్రాల పరిధిలోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. అధికారుల ప్రమేయం లేకుండా ఏ ఒక్క భూ స్కామ్ కూడా జరగదు.
కానీ ఇవేమీ సామాన్యుడికి తెలియదు. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఒక్కో అధికారి ఏ స్థాయిలో సంపాదిస్తున్నాడన్నది తాజాగా ఏసీబీ దాడుల్లో బయటపడ్డ ఏ ఒక్క అవినీతి చేపని చూసినా అర్థమవుతుంది. దాని మార్కెట్ వాల్యూ ఎంత, దానికి తగ్గ ఫీజు కట్టారా లేదా, రిజిస్ట్రేషన్ ఫీజు అది ఉంటే చాలు అన్న అభిప్రాయంతోనే ఇన్నాళ్ళు రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. అమ్మిన వాడికి పూర్తిగా హక్కు ఉందా లేదా దాని మీద అన్నది చూసే బాధ్యత ఆ రిజిస్ట్రేషన్ చేసే రిజిస్ట్రార్కి లేదు. న్యాయంగా చూడాలి, బట్ చూడక్కర్లేదు. చట్ట ప్రకారం చట్టంలో ఉన్న లొసుగు ఏంటంటే వాడికి ఓనర్షిప్ వెరిఫై చేయాల్సిన బాధ్యత రిజిస్ట్రార్కి లేదు. దాన్ని ఆసరాగా తీసుకొని రిజిస్ట్రార్లు ఏం చేశారంటే ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లు చేస్తారు, దేవాదాయ శాఖ భూములు రిజిస్ట్రేషన్లు చేస్తారు. అన్నీ ఇలా ఒకటి కాదు, ప్రతి భూమి వాళ్ళకి ఏది కావాలంటే అది రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. ఇదే భూ కబ్జా, ముఖ్యంగా ప్రభుత్వ భూములు కబ్జా చేయడం అన్నది ప్రస్తుతం నడుస్తూ ఉంది. దానికి అందరూ తోడ్పాటు చేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం తోడ్పాటు ఉంది, రిజిస్ట్రేషన్ శాఖ తోడ్పాటు కూడా ఉంది. వీళ్ళందరూ తోడ్పాటుతోనే ఇప్పుడు భూ కబ్జా జరుగుతుంది. ఇది నివారించాలి అంటే ఇప్పుడున్న యంత్రాంగం, ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సరిపోరు, ఇంకా దీనికి ఎక్కువ మంది కావాలి. ఈ మాయలన్నీ ఎప్పుడో కాగితాల మీద రికార్డులున్న టైంలోనే కాదు, భూముల వివరాలు కంప్యూటరైజ్డ్ చేసిన తరువాత కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకోవటం, కట్టేయటం, పట్టాలు పుట్టించటం, వాటిని తిరిగి అమ్మేయటం ఇది షరా మామూలైపోయింది. చైనా, రష్యా, అమెరికా లాంటి విశాలమైన దేశాల్లో కూడా ప్రతి అంగుళం భూమికి సంబంధించిన రికార్డులు డిజిటలైజ్ అయి ఉంటాయి. కానీ మన దేశంలో మాత్రం ఇప్పటికీ ల్యాండ్ రికార్డులంటే కాగితాలు వెతుక్కోవాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి మొత్తం భూములకు సంబంధించిన రికార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఉంచితే ఈ భూ స్కాములకు కొంతైనా అడ్డుకట్ట వేయవచ్చు.